గడిచిన దినాన్న మనం మత్తయి సువార్త 22వ అధ్యాయము 10వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు శాస్త్రులు పరిసయ్యులకు యూద నాయకులకి యేసు ప్రభుల వారు జవాబిస్తూ ఏ అధికారము ఆయనకు ఉండి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు అన్నటువంటి విషయం, ప్లస్ అసలు శిశులు దేవుని సంబంధులు ఎవరు, దేవుని కుమారులు ఎవరు, అటువంటి వాళ్ళకి అధికారం ఉంటుందని చెప్పి అడుగుతున్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తులకు ప్రశ్నించే అధికారము లేకపోగా వారు విమర్శ స్థానంలో ఉన్నారు, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, మీరు జాగ్రత్త పడండి అంటూ హెచ్చరించే క్రమంలో 3 రకాలైన ఉపమానాలు ప్రభు చెప్పారు. అందులో 3వ ఉపమానంలో మనం ఒక రాజు తన కుమారుడికి పెండ్లి విందు చేస్తున్నాడు అన్నటువంటి ఆ సందర్భాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇందులో ఈ 10వ వచనం వరకు మనం నేర్చుకున్నటువంటి విషయాలు, మరి మొదటిసారి విందు సిద్ధమై ఉంది రమ్మని దాసులను పంపినప్పుడు వాళ్ళు నిరాకరించినట్లు ఆహ్వానితులు, ఆ తదుపరి మరికొందరిని దాసులను పంపించి మరలా వారికి రమ్మని ఆహ్వానం పలికే క్రమంలో విందులో ఏ మెను ఉంది, ఏ విందులో పదార్థాలను సిద్ధపరచడం జరిగిందనేది మళ్ళీ చెప్పి పంపటం అనేది జరుగుతుంది. అయినా కూడా వాళ్ళు కాదని కొన్ని నెపాలు చెప్పి, మేము పొలానికి వెళ్ళాలని కొందరు, వర్తకానికి వెళ్ళాలని కొందరు చెప్పినట్లు, ఈ 2 పనులు లేనటువంటి వాళ్ళే ఆ విందుకు ఆహ్వానించినటువంటి దాసులను కొట్టి చంపారు అని, ఈ క్రమంలో దేవుడు తన దండులను పంపి, బెటాలియన్స్ పంపి వారిని సంహరింపజేసినట్లుగా మనం చూస్తాం. ఆ తదుపరి మార్గంలోనికి వెళ్ళి, రాజమార్గంలోనికి, వీధుల్లోనికి వెళ్ళి మంచివారిని, చెడ్డవారిని, కుంటివారిని, గుడ్డివారిని, అంగవిహీనులు అందరినీ కూడా ఆహ్వానించినట్లు వారందరూ అన్ని జనులైన మనకు సూచన అని నేర్చుకోవటం జరిగింది. ఇప్పుడు ఆ పిలువబడిన ఆ మంచివారు, చెడ్డవారు, ఆ అంగవిహీనులు అనగా ఇశ్రాయేలీయేతరులైనటువంటి మనమంతా కూడా వీళ్ళందరితో పెళ్లిశాల నిండిపోయింది. నిజంగా ఎంత గొప్ప భాగ్యం అంటే మనకి, ఎవరి కొరకైతే సమస్తము ప్రిపేర్ చేయబడిందో వాళ్ళు దాన్ని పొందుకోలేక, అందుకోలేక, ఆస్వాదించలేక, అనుభవించలేకపోయారు. కానీ అసలు మనకు సంబంధమే లేదు, మన గురించినటువంటి ఆ ప్రణాళికే లేదు. కానీ మనలాంటి వాళ్ళతోనే పెళ్లిశాల నిండిపోయిందని అంటే నిజంగా మనకు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం, అది అవకాశం. మనం మాటలు చెప్పాలంటే బంధువులం కాదు, మిత్రులం కాదు అన్నట్టు లెక్క. దేవుడు ఒకనాడు ఏర్పరచుకున్నటువంటి వాళ్లే సొంత వాళ్ళు కదా, ఇశ్రాయేలీలే దేవుడికి. మరి అటువంటి సంబంధమే లేనటువంటి మనందరితో ఆ పెళ్లి శాల నిండిపోయింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అనాదిగా ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలీల కంటే ప్రభువును విశ్వసించిన అన్యజనులే ఎక్కువ మంది ఉన్నారట. ఎంతైనా అన్యజనుల్లో ఒకరిగా మనం సంతోషించాల్సినటువంటి పరిస్థితి ఇది. ఇకపోతే 11వ వచనం నుండి 14వ వచనం వరకు ఈ 4 వచనాలు మనం ఈరోజు ధ్యానం చేసి ప్రయత్నం చేద్దాం. 11వ వచనంలోకి వచ్చేసరికి, రాజు కూర్చున్న వారిని చూడ లోనికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి అన్నాడు. ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి. ఇదేంటంటే పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకడు అని చెప్పాడు. ఎవరు వీళ్ళంతా? అసలు పెళ్లిలోకి మొత్తం అంతా పెళ్లిశాలలు నిండిపోయిన వాళ్ళందరూ ఎవరండి?
అన్యులు అంటే ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకు సామాజిక స్థితి ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని అంటే ఇక్కడ మీరు గమనించగలిగితే వాళ్ళు ఆ పేదవాళ్ళ కింద లెక్క మనం చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు వీధుల్లో ఉన్నారట. రాజమార్గంలోకి ఎందుకు వచ్చి ఉన్నారు అని అంటే అంగవిహీనులుగా ఉన్నారంటే వాళ్ళు ఎలా ఉంటారు? బాగా ధనికులు ఉంటారా? డబ్బులున్నోళ్ళు ఉంటారా? స్థితిమంతులు ఉంటారు చెప్పండి? చెప్పండి. అడుక్కునే వాళ్ళు వీధులలో ఉంటారు. అవును. అలాంటి వాళ్ళకి పెళ్లి వస్త్రం లేకుండా వచ్చామంటే వాళ్ళు పెళ్లి వస్త్రాలతో ఎట్లా వస్తారండి? ఎందుకు అడుగుతున్నారు దేవుడికి ఇట్లా? మీకేమైనా అర్థమైందా? ఏమి లేనోళ్ళు పేదోళ్ళ దగ్గరకు వచ్చి ఏదో మింగన మెతుకు లేనోడి దగ్గరకు వచ్చి సంపెంగ నూనె ఎక్కడరా అని అడిగితే ఎట్లా ఉంటది? నేను మీసాలకు మింగన మెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె అని అంటారు కదా సామెత. ఏమీ లేని వాళ్ళ దగ్గరకు వచ్చి పెళ్లి వస్త్రాల గురించి దేవుడు అడుగుతున్నాడంటే యజమానుడు దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? మీకు ఏం అర్థమైంది చెప్పండి, మాట్లాడండి. పరిశుద్ధత గురించి చెప్పటం మాట్లాడండి. బంట్రోతులు రక్షణ ఏమా రక్షణ అనే వస్త్రం అన్న. రక్షణ అనే వస్త్రం, ఓకే. ఇంకా పరిశుద్ధత అనే వస్త్రం, ఇంకా ఓకే. నేను ఇక్కడ కూడా మీరు ఒక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే అది కూడా లేనివాళ్లే కదా వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళకి పరిశుద్ధత అనేటటువంటిది వాళ్ళకు సంబంధమే లేనిది, అనుభవమే లేనిది, పరిచయమే లేనిది కదండి. అన్నులు ముందుగానే అన్నులు కదా. అన్నులు తీసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంటదంటే చదువు అయిపోయిన వాడిని ఏమన్నా మనం ఉద్యోగాన్ని కలిగేటప్పుడు అనుభవం, ఎన్నేళ్ళ నీకు అనుభవం ఉంది ఉద్యోగం చేసిన అనుభవం అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది వాడికి? ఎవరన్నా ఉద్యోగం ఇచ్చిన తర్వాత కదా వచ్చింది అనుభవం. అట్లా పరిశుద్ధత లేనటువంటి వాడి దగ్గరకు వచ్చి ఎక్కడదరా నీ పరిశుద్ధతను అడిగితే ఏమైనా అది సమంజసంగా ఉందా? అది నేను అడుగుతున్న ప్రశ్న. వస్త్రాలే లేనటువంటి భేదవాడిని భౌతికంగా అనుకున్నా కూడా అది ఎలా చెల్లుబాటు అవుతుంది? లేదు, పరిశుద్ధత లేనటువంటి వాడిని రక్షణే లేదు వాడికి, వాడు అప్పుడే వచ్చాడు అంతే. పిలిచి వాళ్ళు రాజమార్గంలో ఉన్నారు, వాళ్ళ పనుల్లో ఉన్నారు, వాళ్ళ యావలో ఉన్నారు. వాళ్ళు సడన్ గా పిలిచడం జరిగింది. సరే ఎందుకే కదా అని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు పొలం అని. ఇందులో సింక్ ఎక్కడ అవుతుంది విషయం? సిచ్యువేషన్ ఎక్కడ సింక్ అవుతుంది? అది నేను అడుగుతున్న విషయం. పిలిచేది రాజమందిరానికి కాబట్టి ఆ కుంటోళ్ళను గుడ్డోళ్ళను వస్త్రాలు సరిగా లేని వాళ్ళను వాళ్ళు పిలిచేటప్పుడు ఇదో ఈ వస్త్రాలు మీరు ధరించుకొని రండి అని చెప్పి ఇచ్చేది ఒకటినా. ఈ వస్త్రం అనేది సువార్తకు సంబంధించిన వీధిలో ఉండే వాళ్ళకు వీధి సువార్త ద్వారా సువార్త ప్రకటించబడి ఉంటది కదా, అట్లా వాళ్ళు రావాలి. వాళ్ళకు పెళ్లి వస్త్రములు ఇచ్చినప్పుడు వాళ్ళు ధరించుకొని రావాలని. ఎందుకంటే వెళ్ళేది రాజు యొక్క సన్నిధానానికి కాబట్టి వాళ్ళు మంచిగా వెళ్ళాలి అని. గుడ్, వెరీ గుడ్ అమ్మా, మంచి క్లూ చెప్పారు మీరు. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకి అది లేకపోయినా కూడా ఈ రాజకుమారుడి పెళ్లి గనుక ఆ పెళ్లికి అర్హత కూడా రాజే కల్పించాడు. లేనటువంటి వాళ్ళకి ఆ ఉన్న స్థితి ఇచ్చి కల్పించడం జరిగింది. అందరికీ వస్త్రాలు. ఎందుకంటే పాత నిబంధనలో ఒక క్లూ మనకు దొరుకుతుంది, ఒకసారి చూద్దాం. రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయము. అప్పుడు అతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి
బయలునకు మ్రొక్కు వారికి అందరికి వస్త్రములు బయటికి తెప్పించుమని చెప్పగా వాడు తెప్పించెను. యేహూను చాలమ్మా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి, అసలు రాజు దగ్గర యాక్చువల్లీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీనే, క్లాత్ ఫ్యాక్టరీ అంటారు కదా, ఈ గార్మెంట్స్ అని అంటారు కదా, బట్టల ఫ్యాక్టరీలే ఉంటుంది, అదే వస్త్రశాల అనండి. ఈ వస్త్రశాలలో నుంచి ఏం చెప్తాడు అని అంటే, బయలుకు మొక్కు వారికి అందరికీ వస్త్రాలు ఇప్పించేసేయండి అంటాడు. అంటే ఒక రాజు తన దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడాను తనే వస్త్రాలు ఇప్పించి వారిని ప్రత్యేకపరుచుకున్నట్లు, వాళ్ళ ఒక యూనిఫామ్ లోని తీసుకొచ్చినట్లు, వాళ్ళకి ఒక అర్హత కలగజేసినట్లు మనకు అర్థమవుతుంది. కనుక ఇక్కడ కూడా దేవుడు రాజు అడుగుతున్నాడంటే, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు వాళ్ళు కొనుక్కోనో లేకపోతే వాళ్ళు ఏదో తిప్పలు పడో తెచ్చుకోవాలని కాదు. ఇక్కడ ఇవి కూడా రాజే ఇచ్చుండాలి. ఆ రోజు బయలుకు మొక్కుతున్నటువంటి వాళ్ళందరికీ రాజు వస్త్రాలు తెచ్చి ఇచ్చేయండి అని చెప్పినట్లు ఇలాగే చేరడానికి అవకాశం ఉంది. కాబట్టి అది వాళ్ళు స్వతహాగా కొనుక్కొని వచ్చి వేసుకొని రావాల్సిన వస్త్రాలు కావు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, ఇట్లా కాంట్రవర్స్ అని మనం చదివేటప్పుడు కూడా ఎలా ముందే లేనోళ్ళు కదా, ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి పెళ్లి వస్త్రాలు అంటే, వచ్చాయంటే ఎవరు తెచ్చి ఉండాలి, ఎలా తెచ్చి ఉండాలి, ఎలా వచ్చి ఉండాలి వీళ్ళకి అనేటువంటి సెన్స్ తో మనం ఆలోచించగలిగితే సహేతుకంగా ఉంటుంది సిచ్యువేషన్. ఓకే, తర్వాత చూద్దాం మనం. ఇందులో 12వ వచనంలో మత్తయి సువార్త 22వ అధ్యాయం 12వ వచనంలో, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివి అని అడుగగా వాడు మౌని అయి ఉండెను. ఇక్కడ మీరు గమనించగలిగితే పెళ్లి వస్త్రం లేనటువంటి వ్యక్తి, మేము ఆల్రెడీ మీకు అందరికీ సర్వ్ చేయమని చెప్పామే, అందరికీ అందుబాటులో పెట్టామే, అందరికి ఇప్పించాం కదా, నువ్వెందుకు వేసుకురాలేదు? పెళ్లి విందుకు పెళ్లి వస్త్రాలు లేకుండా నువ్వు ఎలా రాగలిగావు? నీకు ఎన్ని గుండెలు, నీకు ఎంత ధైర్యం అది లేకుండా రావటానికి? అది లేకుండా రాకూడదనే ఉద్దేశంతోనే కదా అది మీకు ఇప్పించింది. మరి ఇప్పించినా కూడా మీరు ఎందుకు వేసుకురాలేదు? అంటే దేవుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఏవైతే ఇస్తాడో వాటి విషయమై లెక్క అడుగుతాడు. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం ఎవరికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నదో, ఆ రోజు పెళ్లి వస్త్రం లేకుండా ఎట్లొచ్చావయ్యా అని అడిగినట్లు రేపు మనల్ని కూడా ఖచ్చితంగా అడుగుతాడు. ఎవరు తప్పించుకునేదానికి లేదు. ఇది ఎలా చెప్పగలము అంటే, ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక చూద్దాం. అందరము చెప్పాలా, లేకపోతే కొందరు తప్పించుకోవడానికి అవకాశం ఉంది. 4వ అధ్యాయం 13వ వచనం ఒక చదవండి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. చూడండి, మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో, ఇప్పుడు ఎవరికి అసలు లెక్క ఒప్పజెప్పు అనే పదం ఏమంటే మనిషికి రుచించేదా లేకపోతే రుచించినదా చెప్పండి ముందు? రుచించదన్న. అస్సలు రుచించదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు చెప్తా. ఇంట్లో భర్తని భార్య అడిగింది అనుకోండి, ఏమయ్యా ఎంత సంపాదిస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు, ఇదంతా నాకు ఒకసారి లెక్క చెప్పు అన్నది అనుకోండి. ఎట్లుంటదండి భర్తకి? ఎట్లుంటది? బాగుంటుందా? కోపం వస్తుంది, కోపం వచ్చేస్తుంది. అట్లాగే ఇంట్లోకి ఖర్చు పెట్టుకో అమ్మాయి అని భార్యకి ఇచ్చిన తర్వాత
ఎట్లా అయిపోయింది ఇదంతా ఒకసారి లెక్క చెప్పు అని అడిగారు అనుకోండి. అప్పుడు భార్య ఏమంటుంది తెలుసా? మీరే చెప్పాలి ఏమనడానికి అవకాశం ఉందో. నాకే ఇచ్చావు, అవి నా డబ్బులు నేను ఏమైనా చేస్తున్నా. ఏమన్నా అవి డబ్బులు ఖర్చు పెట్టుకోమని నాకు ఇచ్చావు కదా, నేను ఏమైనా ఆడుకుంటా, నేనేమైనా చేసుకుంటాను, నువ్వు నా గురించి అడగకూడదు అని కొందరు అంటారు. ఇంకొందరు ఏమంటారు తెలుసా చెప్పండి? ఇంకా ఇంట్లోకే వాడాను కదా, అవసరానికి ఏమన్నా వాడానా అని అంటుంది. ఇంట్లోకే కదా వాడింది, నేనేమో సొంతానికి వాడుకున్నానా? ఆయన నా మీద నీకు నమ్మకం లేదా? అవి అన్ని దేనికి వచ్చాయి తెలుసండి? దేనికి వచ్చాయి ఇవన్నీ? లెక్క అడిగినందుకు. లెక్క అడిగినందుకు. ఇప్పుడు మన దేశం ఒక యాక్ట్ తీసుకొచ్చింది, ఆర్టీఐ అని, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని తీసుకొచ్చింది. అంటే దేశానికి, దేశ సమగ్రతకు విఘాతం కలిగించే విషయాలు తప్ప మిగతా అన్ని విషయాల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. మేము ఇవ్వడానికి లేదు అనడానికి లేదట. అలాగా దేశంలోనే లేకపోతే ఒక ఇంట్లోనే ఒక లెక్క అడిగేటటువంటి అప్పజెప్పగలిగిన పరిస్థితి మనకి ఇష్టం లేదు, ఇష్టం ఉండదు. ఎక్కడికన్నా వచ్చి ఏం చేస్తున్నారు, మీ జీతం ఎంత, మీ పరిస్థితులు ఏంటి, మీ సంపాదన ఏంటి, మీ ఖర్చులు ఏంటి, మీరు ఏం చేస్తున్నారని అడిగారు అనుకోండి. సపోజ్ నేనే మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీకు అందరికి ఇష్టం అవుతా? ఆయనకి ఎందుకండి? అవసరమే ఉంది. ఏం సంబంధం? వస్తుందా లేదా అలాంటి స్వరం? ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రేపు అడిగే వ్యక్తి ఎవరు అని అంటే, అడగడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి. ఇంకా నా మీద అనుమానం లేదా, అదిదా ఇదా అట్లా ఇట్లా అని దేవుడి దగ్గర మాట్లాడడానికి లేనే లేదు. రెడీ అయిపోవాలి, ప్రిపేర్ అయిపోవాలి. ఏం చెప్పటానికి? ఏం ఒప్ప చెప్పటానికండి? లెక్క ఒప్ప చెప్పటానికి. ఆ రోజు దేవుడు పెళ్లి వస్త్రాలు తానే ఇప్పించిన తర్వాత కూడా వేసుకురావటానికి వీడికే వచ్చింది రోగం. అందుకే దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత నువ్వు ఎదుగురా అని భూమి మీదకి పంపించి, ఆ ఎదుగుదల తాలూకు లక్షణాలు లేకపోతే 100% అడుగుతాడు, నేను నీకేం తక్కువ చేశాను? భక్తిలో నువ్వు ఎందుకు సాధించుకోలేకపోయావు? నువ్వెందుకు నీ బాధ్యత నిర్వర్తించలేకపోయావు? 100% అడుగుతాడు దేవుడు. అడగకుండా వదిలే ప్రసక్తే లేదు ఎవరిని. పెళ్లిశాలలోకి అందరిని పిలిచాడు. పిలిచిన తర్వాత వచ్చిన వాళ్ళని చూడవచ్చాడట. చెకింగ్ ఆఫీసర్ ఆయన. మనకు తెలియదు అవన్నీ. మనకు ఏమండి, దేవుడు ఎంత చెక్ చేస్తాడని మనం ఇంతకుముందు చూసాం అన్నమాట. ఒకసారి కీర్తనల గ్రంథం 17వ కీర్తన 3వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 17వ కీర్తన 3వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించిన నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. రోజు రాత్రి వచ్చి ఏం చేస్తాడండి దేవుడు? పరిశీలిస్తాడంట. మనమైతే ఏమని అడుగుతాం దేవుణ్ణి అంటే, దేవా నీ పరిశుద్ధ దూతల కాపుదలు నీవునైనా, నీ బంగారు దూతలు. ఆయన కోసం బంగారంలో బతకకపోయినా, కనీసం ఒక ఇనుప ముక్కలాగా బతకలేకపోయినా, దేవుడిని మాత్రం గట్టిగా ఏమని అడుగుతాం? ఏకంగా బంగారు దూతలే, మామూలు దూతలు అయితే నేను ఒప్పుకోను ప్రభు అన్నటువంటి రీతిగా ఈరోజు మనం దేవుడిని డిమాండ్ చేస్తాం. కానీ రోజు రాత్రి వచ్చి దేవుడు ఏం చూస్తున్నాడంటే, మన ఆలోచనలు చూస్తున్నాడు. ఏమంటే బాగుంటాయి మన ఆలోచనలన్నీ? బ్రదర్స్ సిస్టర్స్ మాట్లాడండి, మన ఆలోచనలన్నీ బాగుంటాయి చెప్పండి. తేలుకుంటున్న దొంగలు సైలెంట్ ఉంటారు చూసారా? అట్లా ఉన్నట్టుంది సంగతి. బాగుండవు.
బాగుండవు. మన ఆలోచనలు ఏవి బాగుండవండి. కాబట్టి ఇవన్నీ చూస్తాడు దేవుడు. ఆలోచనలు ప్రతిరోజు రాత్రి చూస్తాడు. వస్త్రాలు ఇచ్చిన తర్వాత ఉన్నయి వేసుకున్నారా లేరా అని చూస్తారు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు గమనించండి. ఒక గిఫ్ట్ ఇచ్చామనుకోండి. ఏదో ఒక పెళ్లిలోనో లేకపోతే మరొక అకేషన్‌లోనో గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి ఒక లక్షణం ఉంటది. మంచి లక్షణమే అది. తప్పుడుదేం కాదు గానీ, వాచ్ ఇచ్చారనుకోండి. ఏమి ఎదురు చూస్తారు చెప్పండి? వాచ్ వాళ్ళ దగ్గర ఇచ్చారనుకోండి. పెట్టుకున్నారో లేదో చూస్తారు. వాళ్ళు పెట్టుకున్నారో లేదో చూస్తారు. ఉంగరం ఇచ్చారనుకోండి. ఉంగరం కూడా పెట్టుకున్నారా లేదా అని చూస్తుంటారు. దాన్ని చూసుకొని మురిసిపోతారండి వాళ్ళు. అలా ఇచ్చినటువంటి వాళ్ళు, నేనిచ్చిన వాచ్ పెట్టుకున్నారు. నేనిచ్చిన ఉంగరం పెట్టుకున్నారు. అని నేను బట్టలు పెట్టిన తర్వాత అది వేసుకుంటే, కుట్టించుకొని వేసుకుంటే అదొక సంతోషం, అదొక సాటిస్ఫాక్షన్. నేనిచ్చిన బట్టలు వేసుకున్నా. సగటు మానవులు మనకే ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు దేవుడు ఏకంగా పెళ్లి వస్త్రాలు అంటే మీరు చెప్పారే మంచి విషయాలు. అవి నీ పెళ్లి వస్త్రాలు అని అనగానే అవేవో భౌతికమైనటువంటి వస్త్రాలు కాదు. ఆ వస్త్రాలకు సూచన ఏమిటంటే నీతివంతమైనటువంటి జీవితం. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళలో ఒక మంచి లక్షణం ఉంది, ఒక దుర్లక్షణం ఉంది. మనలో కూడా, మనందరిలో కూడా అలాంటి లక్షణాలు ఉన్నాయి. ఏం గమనించారు? మంచి లక్షణం ఏంటంటారు? ఆ పెళ్లిశాలకు రాజమార్గం నుంచి అంగవిహీనులుగా వచ్చినటువంటి వాళ్ళలో ఉన్న మంచి లక్షణం ఏంటి? చెడ్డ లక్షణం ఏంటి? మనకు అర్థమైతే మనలో కూడా ఉండే మంచి లక్షణాలు ఏంటో, చెడ్డ లక్షణాలు ఏంటో ఈజీగా అర్థమైపోతాయి. ఎవరైనా ఏం గ్రహించారు? మంచి ఏం గ్రహించారు? ఆ పెళ్లిశాలలో నిండిపోయినటువంటి వాళ్ళలో చెడ్డ లక్షణం ఏం గ్రహించారు? ఏమన్నా గ్రహించిన వాళ్ళు ఉంటే ఒకసారి పంచుకోండి. పిలుస్తానే రావడమే మంచి లక్షణం. వాళ్ళు పిలుస్తానే వెంటనే వచ్చేసినారు, అదొకటి. వాళ్ళు వస్త్రాలు ధరించుకోకపోవడం అది చెడ్డ లక్షణం. రైట్, వెరీ గుడ్. సిస్టర్ ఇప్పుడు భౌతికంగా మంచి విషయాలు చెప్పారు, కరెక్ట్. అంటే దీనికి యాప్ట్ అయ్యే విధంగా ఆత్మీయతకు అన్వయించుకోవాలి మనం. పిలవగానే వచ్చారు, మంచి లక్షణం. ఎందుకంటే 2 సార్లు పిలిచినా కూడా సొంత వాళ్ళు రాలేదు, కానీ వీళ్ళు ఒక్కసారి పిలిచినా కూడా మొత్తం బ్యాచ్ అంతా గుంపు అంతా వచ్చి చేరిపోయారు. మంచి. ఈ రావడం అనేది దేనికి సూచన, దేనికి సాదృశ్యం? నా ప్రశ్న అర్థమైందా మీకు? చెప్పండి బ్రదర్స్ సిస్టర్స్. యేసు ప్రభువును అంగీకరించకపోవడం. అంగీకరించకపోవటం అమ్మా. వాళ్ళు వచ్చేసరి పాజిటివిటీ ఏమిటి అని ఆలోచన చేస్తే వాళ్ళు సువార్తకు విధేయులవటం. సువార్తకు విధేయులవటం అంటే రక్షణలోనికి రావటం, క్రైస్తవులు అవటం. అదొక మంచి పని. మనందరం కూడా అట్లాగే సువార్తకు విధేయులయ్యాము. మన పాప రోత స్థితిని గ్రహించాము. దానికి పరిష్కారం క్రీస్తు అని, క్రీస్తు రక్తమని మనం గ్రహించి ఆయన నిత్య రక్షణ కోసం రావాలని, ఆయన రాజ్యంలోనికి రావాలని హృదయపూర్వకంగా లోబడిపోయాం. ఓకే, అది పిలవగానే పెళ్లిశాలలోకి వచ్చిన దానికి సాదృశ్యం. ఓకే, మరి పెళ్లి వస్త్రాలు లేకపోవటం అంటే దేనికి సాదృశ్యం? రక్షణ లేకపోవడం. ఏమా? రక్షణ లేకపోవడం, రక్షణ తీసుకోకపోవడం. ఆల్రెడీ రక్షణలోకి వచ్చేసారు కదమ్మా. పెళ్లి శాలలోకి వచ్చారు అని అంటే రక్షణ తీసుకున్నారని కదా. అలాగే క్రీస్తులాగా బ్రతకకపోవడం అంటే జీవితము పరిశుద్ధంగా బతకలేకపోవటమే, క్రియలలో బ్రతుకు లేకపోవటమే పెళ్లి వస్త్రాలు లేకపోవటం. ఇది మీరు ఎలా చెప్పగలరు? ప్రకటన గ్రంథం
19వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానము నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడేను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అర్థమైందండి? సన్నపు నార బట్టలు అనేటటువంటివి వాస్తవంగా పెళ్లికి వాడతారట వస్త్రాలు. ఇవి మామూలుగా కాస్ట్లీ వస్త్రాలు. ఈవెన్ ధనవంతుడు కూడా ఏం వాడాడని రాయబడింది? సన్నపు నారబట్టలు. సన్నపు నార వస్త్రాలే. అలా ధనవంతులు, స్థితిమంతులు, పెళ్లికి ఆహ్వానించబడినటువంటి వాళ్ళు, ఈవెన్ పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె సైతం వాడే బట్టలట. ఆ బట్టలు దేనికి సూచన అంటే పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే నీతిమంతులైన వాళ్ళు ఏ దానితో వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ క్రియలు నిండిపోవాలంటే నీతి క్రియలతో నిండిపోవాలి. అసలు మనకు నీతి క్రియలే తెలియదు. సరే, ఇప్పుడు ఒకవేళ నేను అడుగుతున్నాను, మీకు తెలిసిన నీతి క్రియలు కొన్ని చెప్పండి. మీకు తెలిసిన నీతి క్రియలు కొన్ని చెప్పండి. సువార్తను ప్రకటించడం నీతి క్రియ అన్న. వెరీ గుడ్ అమ్మా. ఒకటి. అనాథలను దిక్కులేని వారిని చేరతీయడం కూడా నీతి క్రియలు. అనాథలను దిక్కులేని వాళ్ళని చేరతీయటం నీతి క్రియ. వెరీ గుడ్. 2. ఇంకా దైవానుసారంగా నడుచుకోవడం. అమ్మా నాకు కొంచెం ఇప్పుడు స్పష్టత రావాలి. అది మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే నీతి. విధవరాలను దిక్కులేని వాళ్ళని వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించటము ఒక నీతి, భక్తి. ఆజ్ఞలు అనుసరించడమే నీతి క్రియ. ఆజ్ఞలు అనుసరించడం అంటే మళ్ళీ ప్రశ్నలు వెళ్ళిపోతాయి. ఏ ఆజ్ఞలు అని అడిగినట్టు. అలా కాకుండా మరింత స్పష్టంగా ఇప్పుడు రెండు విషయాల్లో పిచ్చి క్లారిటీ వచ్చేసింది మనకి. ఒక నీతి క్రియ ఏమని? సువార్త ప్రకటించడం. రెండోది ఏంటి అంటే విధవరాలను, దిక్కులేని వాళ్ళని ఆదరించడం. మూడోది చెప్పండి. నీతి క్రియలు అని అనగానే మనకి తెలిసింది 2. అంతేనా? ఇంకేమైనా తెలిసినట్టున్నాయా చెప్పండి. తెలిసినట్టుంటే చెప్పండి. నీ దేవుణ్ణి పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితో ఆరాధించాలి అనేది కూడా నీతి క్రియ. ఓకే. దేవుణ్ణి ఆరాధించాలి అనేది కూడా ఓకే. మనం సువార్తను ప్రకటిస్తే ఆత్మరక్షణ కార్యం జరుగుతుంది. ప్లస్ పేదవాళ్ళని, దిక్కులేని వాళ్ళని, విధవరాలను ఆదరించడంతో పాటు దేవుణ్ణి మనం ఆరాధించాలనేది నీతి క్రియ. వెరీ గుడ్. ఇంకా సహోదరులలో ఐక్యత కలిగి ఉండమని కూడా నీతి క్రియ. ఓకే. ఇంకా ఐక్యత కలిగి ఉండడం ఒక నీతి క్రియ. వెరీ గుడ్. వచ్చినటువంటి వాళ్ళు, రక్షణ పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఐక్యత కలిగి ఉండడం అనేది నీతి క్రియ. ఓకే, వెరీ గుడ్. ఇంకా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనేది కూడా. అదే పొరుగు వారిని ప్రేమించే క్రమంలోనే కదమ్మా సువార్త ప్రకటన, ప్లస్ ఆ దిక్కులేని వాళ్ళని, తర్వాత వచ్చేసి విధవరాలను మనం ఇబ్బందుల్లో పరామర్శించడం అనేది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే అనే దాంట్లో వచ్చేస్తుంది. ఇంకా దేవునికి ఇచ్చుటలో కూడా నీతి కలిగి ఉండాలి కదమ్మా. శాస్త్రాల నీతి కంటే దేవుడికి ఇవ్వడంలో కూడా మనం నీతి కలిగి ఉండాలి అనేది. ఓకే. ఇప్పుడు మాటకు లోబడి ఉండడం కూడా నీతి క్రియ. దైవజనుని మాటకు లోబడి ఉండటం నీతి క్రియ. వెరీ గుడ్. ఇంకా మీకు ఒక క్లూ చెప్తాను. మీకు కొన్ని సందర్భాలు మనం చూద్దాం. కొందరు వ్యక్తులకు కొన్ని రకాలైన నీతి క్రియలు ఎలా ఉంటాయి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతాయి. ఓకే.
ఈజీగా తెలిసిపోతుంది మనం అసలు ఎక్కడ ఉన్నాం, ఇలా ఉండకపోతే ఏమైపోతాం అనేది కూడా క్లారిటీగా తెలుస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం అందరు నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఎందుకనంటే ఆ నీతి క్రియలు లేకుండా ఉన్నందుకే వాడికి ఏమైపోయింది అనుకుంటున్నారు, ఆ వ్యక్తికి ఏం జరిగింది తెలుసండి. ఒకసారి ముందు అది చూద్దాం పరిణామం ఏం జరిగిందో. 22వ అధ్యాయానికి వచ్చి చూసిన తర్వాత మళ్ళీ 7వ అధ్యాయానికి వెళ్దాం. 22వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనం చూడండి ఏం జరిగిందో. పరిణామం ఏం జరిగిందో చూడండి, అర్థమవుతుంది మనకి. అంతటా రాజు వీని కాలు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు చాలా 13వ వచనం మాత్రమే. ఇక్కడ మీరు గమనించండి, ఇతను పెళ్లి వస్త్రాలు ధరించుకొని రానందుకు ఎంత పనిష్మెంట్ వచ్చింది, ఏం పనిష్మెంట్ వచ్చింది చెప్పండి. నరక శిక్ష, నిత్య శిక్ష వచ్చింది. ఇప్పుడు మనకు కూడా నిత్య శిక్ష పోయే శిక్షకి వెళ్ళేటువంటి పరిస్థితి తప్పించుకోవాలంటే మన దగ్గర ఏముండాలి ఇప్పుడు, నీతి క్రియలు ఉండాలి. ఏంటి ఆ నీతి క్రియలు ఇప్పుడు చూస్తున్నాం. నంబర్ 1 7వ అధ్యాయము మత్తయి సువార్త 21వ వచనం నుండి 23వ వచనం వరకు ఒక అద్భుతమైనటువంటి విషయం ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 21 నుంచి 23 వరకు చదవండి. ప్రభువా అని ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినము నందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అతిక్రమము చేయు వారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఈ విషయాన్ని మీద ముందే ఒక ప్రాముఖ్యమైన సంగతిగా పంచుకోవటం జరిగింది. ఇప్పుడు యేసు ప్రభు నామమున ప్రవచిస్తే వాళ్ళు అక్రమం చేసినట్ల, యేసు ప్రభు నామమున దయ్యాలు వెళ్ళగొడితే అక్రమం చేసినట్ల, యేసు ప్రభు నామమున అనేకమైన అద్భుతాలు చేస్తే అక్రమం చేసినట్ల అని అడిగాను మిమ్మల్ని. దానికి జవాబు కూడా మీ నుంచి రకరకాల ఆన్సర్స్ వస్తే సరైన ఆన్సర్ కూడా మనం పొందుకోవటం జరిగింది. ఎవరికైనా అది గుర్తుందా, అసలు ఇవి యేసు ప్రభు నామమున చేస్తే తప్ప, అసలు అంత అక్రమం అది? దానికి ఆన్సర్ చెప్పండి. అంటే ఇప్పుడు ఇది ముఖ్యంగా ఎవరు 2 రకాలైనటువంటి వ్యక్తులకు గొడ్డలి పెట్టు కనువిప్పు. మొట్టమొదటిది ఏంటంటే ఎవరైతే అద్భుతాలు చేస్తున్నారో, ఎవరైతే దయ్యాలు వెళ్ళగొడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే ప్రవచిస్తున్నారో అటువంటి సేవకులు ఉన్నారో ఆ సేవకులకు కనువిప్పు ఒకటి. ఆ సేవకులు గొప్ప దైవజనులు, వాళ్ళకు ఆత్మ నడిపింపు ఉంది, వాళ్ళు దేవుని పక్షాన ఉన్నవాళ్ళు, బలమైనటువంటి నాయకులు, గొప్ప వ్యక్తులు, వాళ్ళు మనం ఫాలో అవుతే మనకు క్షేమం అనుకున్నటువంటి వాళ్లకు ఒక కనువిప్పు. అంటే ఇటు సేవకులకు, అటువంటి సేవకులు నమ్ముతున్న విశ్వాసులకు ఇద్దరికి కూడా రాంగ్ ట్రాక్ లో ఉన్నటువంటి వాళ్ళకి కనువిప్పుకరంగా చెప్తున్నటువంటి మాటలు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, యేసుప్రభు నామమున ప్రవచించటం అక్రమమా? యేసుప్రభు నామమున దయ్యాలు వెలగొట్టడం అక్రమమా? యేసుప్రభు నామమున అద్భుతాలు చేయటం అక్రమమా? మళ్ళా ఎంతమంది చేశారట? అది ఎంతమంది చేశారండి? మాట్లాడండి. ఎంతమంది చేశారు ఈ పనులు? అనేకులను రాయబడింది కదా. కాబట్టి అనేకులు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఆ అనేకులను వాళ్ళ సేవకులే అనేకులు ఉంటే వాళ్ళని ఫాలో అయ్యేలా ఎంతమంది ఉంటారు చెప్పండి? ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉంటారు కదా. మరి ఆ సేవకులను అనుసరిస్తున్న వాళ్ళు అక్రమం చేసేవాళ్ళు అని అంటున్నారంటే, అంత పెద్ద మాట మాట్లాడుతున్నారంటే ఎలా మనం దాన్ని అర్థం చేసుకోవాలి చెప్పండి? దేవుని నామము ఉచితంగా వచ్చింది కాబట్టి వాళ్ళు ఇవన్నీ ఉచితంగా చేయాలన్న, వీళ్ళు ధనాన్ని ఆర్జించి చేస్తే అది అక్రమము కాదమ్మా, అది కాదు. ఇంకా మీకు ఇంత ముందు కూడా చెప్పాను నేను, మళ్ళీ మర్చిపోయారు.
అసలు అంటే మనకు ఏవైతే తావ తప్పిస్తాయో అలాంటివి తొందరగా మర్చిపోతే ఎట్లాగా మీరు? లేటెస్ట్ గా మహా అంటే ఒక 4 రోజులు కూడా కాలేదు దీని గురించి మాట్లాడి నేను. రైట్, ఇంకా మాట్లాడండి. క్రీస్తుల వారి నామాన అద్భుత క్రియలు, సూచక్రియలు అవి చేయొచ్చన్నా, కానీ దాని తాలూకు క్రెడిట్ దేవునికి ఇవ్వకుండా వీరు తీసుకొని వారి వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నిస్తారు అన్నా మరి. ఓకే, దాని తాలూకు క్రెడిట్ దేవుడికి ఇవ్వకుండా వాళ్ళే తీసుకుంటున్నారు అనేది ఒకటి. ఓకే, ఒక వ్యాలిడ్ ఆన్సర్ ఒకటి. ఇంకా డబ్బు ఆశించకుండా చెయ్యాలి అనేది కూడా ఒక వ్యాలిడ్ ఆన్సర్. ఇంకా ఇంకా దేవుడి నామాన్ని వ్యర్థంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఓకే, వ్యర్థంగా ఉచ్చరించకూడదు అన్నారు కదా. ఏది అవసరమైన చోట, అనవసరమైన చోట ఇది దేవుడు 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 అని చెప్పేసి వాళ్ళు దేవుడిని ముందు పెట్టి దోచుకుంటున్నారు అనేది సిస్టర్ ఒక ఆలోచన. ఇంకా అది కూడా మంచిదే. ఇంకా వారి హృదయం దూరంగా ఉంది, నా పెదవులతో మాత్రమే వాళ్ళు గణపరుస్తున్నారు. నేను అడుగుతున్న ప్రశ్న చూడండి అమ్మా, ఇప్పుడు పెదవులతోనే గణపరుస్తూ ఉంటే వాళ్ళకి అద్భుతాలు ఎట్లా సాధ్యమవుతాయి? వాళ్ళ అద్భుతాలు, సూచక్రియలు, మాతకార్యాలు, దయ్యాల గొట్టాలు, ప్రవచించడాలు ఎక్కడవుతాయి? అవి సాధ్యం కావు కదా. అలాగే వాళ్ళ డబ్బు కోసం తీసుకుంటూ ఉంటే, డబ్బును ఆశించి చేస్తూ ఉంటే అవి జరగకూడదు కదా. అలాగే వాళ్ళ సొంత పేరు కోసం తీసుకుంటూ ఉంటే జరగకూడదు కదా అవి అలాంటివి. వారు అద్భుతాలు అయితే చేస్తున్నారు, కానీ అది దేని కొరకు చేస్తున్నారో చెప్పట్లేదు. ఓకే, అద్భుతాలు చేస్తున్నారు, కానీ ఎందుకు ఈ అద్భుతాలు జరుగుతున్నాయి అనేది చెప్పట్లేదు. మరి అది కూడా తప్పే కదమ్మా. అలా తప్పు చేస్తున్నటువంటి వాళ్ళకి పవర్స్ ఇవ్వకూడదు కదా దేవుడు. వాళ్ళకి కూడా ఉంది కదనా అద్భుతాలు చేసే ఆ యొక్క శక్తి వాళ్ళకి కూడా ఉంది. భార్యనా వాళ్ళకి ఓకే అమ్మా, వాళ్ళ ఎక్కడో రేర్ కదమ్మా, ఎక్కడో రేర్ కేసులు. ఇప్పుడు అపోస్తుల కార్యంలో 28 అధ్యాయాలు ఉంటే మనకు అలాంటి వాళ్ళు ఎక్కడ తారసపడతారు? గట్టిగా మహా అంటే ఒక 2 చోట్ల కనపడతారు, మిగతా అన్ని చోట్ల లేరు కదా. సురేష్ చెప్పినాయన తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అన్నాడు. కాబట్టి వీళ్ళు తండ్రి చిత్తాన్ని పక్కన పెట్టి అద్భుతాలు, స్వస్థతల పైన కాన్సన్ట్రేట్ చేసినారు. తండ్రి చిత్తం ఏంటంటే ఒక్కరు కూడా నశించకూడదు అన్నది తండ్రి చిత్తము. అంటే ఆ రక్షణను పక్కన పెట్టేసి అద్భుతాలు వీటిని ప్రకటిస్తా వచ్చినారు. గుడ్, వెరీ గుడ్ తమ్ముడు, వెరీ గుడ్. అయితే తమ్ముడు కొంచెం అంటే రెఫరెన్స్ పర్ఫెక్ట్ బేస్ తో అందించలేకపోయాడు. మిగతా అంతా కూడా కరెక్ట్. దానికి ఆన్సర్ మనం పర్ఫెక్ట్ గా మనం జాగ్రత్త కలిగితే ఆలోచన చేస్తే ఒకసారి చూద్దాం. 24వ అధ్యాయం లూకాసు వార్త అందరూ నోట్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇవన్నీ అడిగేటప్పుడు మీకు అవసరమే, ఎవరు అడుగుతారు అనే విషయం కాదు. అసలు ఇంత బోల్డ్ స్టేట్మెంట్ దేవుడు ఇస్తున్నాడంటే బాపరే బాప్. మనం అందరం కూడా ఇప్పుడు గొప్ప దైవజనులని ఏం చెప్తారు? ప్రవచన వరము కలిగిన దైవజనులు, దయ్యాలను వెళ్ళగొట్టే దైవజనులు, తర్వాత వచ్చేసి అద్భుతాలు చేసే దైవజనులు, గొప్ప దైవజనులని మనం అదే గొప్ప అనుకుంటున్నారు కదా లోకమంతా. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరన్నమాట? చప్ప దైవజనులు అనమాట. అంటే మేము అద్భుతాలు చేయలేం, మేము సూచక్రియలు చేయలేం, మేము ప్రవచించలేం, మేము దయ్యాలు కలగట్లేం కదా. పోనీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా సేవకులు, వాక్యం చెప్పేవాళ్ళు కానీ, దైవజనులు కానీ ఎవరన్నా ఉన్నారా అట్టోళ్ళు? మీకు ఆన్లైన్ లో మాట్లాడాలి ఎవరన్నా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఉన్నారా? లేరన్నా. ఎవరు లేరు. అంటే ఇప్పుడు ఎవరన్నమాట? గొప్ప దైవజనులని అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు చెప్తుంటే మేమెవరో ఒకటి చప్ప దైవజనులు, శాతగాని దైవజనులు అన్నటువంటి పరిస్థితి వచ్చేస్తుంది కదా. అందుకే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే దైవజనుణ్ణి అనుసరించటం చాలా చాలా ప్రభావవంతమైంది. మర్చిపోకండి. ఒక దైవజనుడి కింద ఉన్నవాళ్ళు తెలియకుండానే అతని లక్షణాలు, అతని గుణగణాలు, అతనికి ఉన్నటువంటి అన్ని లక్షణాలు అన్ని వచ్చేస్తాయి తెలియకుండానే. ఇప్పుడు మీ నాన్న లక్షణం మీకు తెలియకుండానే మీకు వస్తుందా రాదా? మీ అమ్మ లక్షణం మీకు తెలియకుండా మీకు వస్తుందా రాదా?
దానికోసం ఏం ప్రాక్టీస్ అవసరం లేదు, అలాగే ఉంటది. అందుకే మీరు చూడండి, ఇంత ముందుకు చెప్పాను నేను, ప్రవచించే దైవజనుడి దగ్గర ఉన్నాం అనుకోండి, మనం కూడా ప్రవచిస్తాం, వచ్చేస్తుంది అది. అద్భుతాలు చేసే దైవజనుడి దగ్గర ఉంటే అద్భుతాల బాపతు లక్షణాలు వచ్చేస్తాయి. దయ్యాలు వెళ్ళగొట్టిన దైవజనుడి దగ్గర ఉన్నాయంటే దయ్యాలు వెళ్ళగొట్టాలన్నటువంటి పరిస్థితిలో ఉంటే కింద ఎదుగుతున్నటువంటి వాడు కూడా వీడు దయ్యాలు వెళ్ళగొట్టాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఓకే, అందుకు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, నీతి క్రియ అంటే పరిశుద్ధంగా బతకటం. ఆ బతికే విధానం 2 రకాలుగా ఉండాలి. ఒకటి బోధిస్తే బతకటం, 2 రోల్ మోడల్ గా నేనున్నాను చూడండి అని చూపిస్తే బతకటం. 2 ఇంపార్టెంటే. అవి 2 చేయాల్సింది దైవజనుడే. దైవజనుడు బోధించాలి సత్యవాక్య ప్రమాణంతో బతకాలి. ఇవి 2 ఎవరైతే ఫాలో అవుతారో బేసికల్లీ వాళ్ళే నీతి క్రియల్లో ఉంటున్నట్టు మర్చిపోకండి. చూద్దాం ఇంకా ముందు, ఇక్కడ ఆన్సర్ అవ్వాల క్లియర్ గా. లూకాసు వార్త 24వ అధ్యాయం 47వ వచనం చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 47వ వచనము. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరుట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు లేఖనములో ఇలాగ వ్రాయబడి ఉండెను, అలాగునే జరిగెను. రైట్. యేసు ప్రభు పేరిట ఏం జరగాలటండి? యేసు ప్రభు పేరిట సమస్త జనాల్లో ఏం జరగాలని దేవుడు చెప్తున్నాడు, ప్రభు చెప్తున్నాడు? మారు మనసు పాప క్షమాపణ. కానీ యేసు ప్రభు పేరిట వాళ్ళు ఏం చేశారని చెప్తున్నారు? అద్భుతములు క్రియలు. అంటే తేడా ఎక్కడ తిరుగుతుంది? అర్థమైందా ఇప్పుడు మీకు? మనసును మార్చాలా, మనసు మారిన తర్వాత పాప క్షమాపణ జరగాల. ఇది మెయిన్ గా. బోధించే బోధకుడు నిఖార్సైనోడా కాదా, సరైనోడా కాదా, మంది దైవజనుడా కాదా, మనల్ని నడిపించగలడా లేదా పరలోకానికని ఏది గీటురాయిగా తీసుకోవాలంటే, ఆయనకు ప్రవచన వరాలు ఉన్నాయా, ఆయనకు అద్భుతాలు చేసే శక్తులు ఉన్నాయా, ఆయనకు దెయ్యాలు వెళ్ళగొట్టే లక్షణాలు ఉన్నాయా, టచ్ బోధ కూడా, ఇవి కాదు చూడాల్సిందే. ఏం చూడాలి? చూడాలండి? మన పాపాన్ని పోగొట్టి రక్షణ మార్గంలో నడిపించగలడా లేదా అది చూస్తున్నారు దైవజనుల్లో ఈరోజు. కాబట్టి నీతి క్రియలు మనిషికి ఎట్ల నుంచి వస్తాయండి? ఆ ప్రారంభంలోని ఆదిలోని అంశపాదన్నట్టుగా ఉంటే, ఆధ్యాత్మిక పుట్టుకే ఆత్మీయ తండ్రే పెంచి పోషించేవాడు, రక్షించినటువంటి విధానము తప్పు, రక్షించిన తర్వాత నడిపించే విధానము తప్పే ఉంటే ఎక్కడికి వెళ్తాం మనం? అంతా గుడ్డివాడికి తావు చూపించినట్టే కదా. నీతి క్రియలు అంటే ఇది. ముందు నీతి క్రియలు అంటే ఇది. ఏదో మనం ఏమనుకుంటాం, మనకి ఏదో ఉదాసీన వైఖరి, అక్కడ వింటాం, ఇక్కడ పోతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఆయన ఎక్కడ ఆ ఇష్టమైతే అక్కడ ఉంటామంటే ఏమన్నాను? ఇది ఒక సిస్టమ్, ఇది ఒక వ్యవస్థ, ఇది అంత సులభమైన విషయం కాదు. ఇది కుటుంబ సభ్యులు చచ్చిపోయేంత వరకు అట్లాగే ఉండిపోయే పరిస్థితులు ఉంటాయి చూసారా? ఒక చక్కని దేవుడిలో సత్యవాక్యాన్ని మీ ద్వారా రక్షించి సత్య మార్గంలో నడిపించగలిగినటువంటి దైవజనుల యొక్క అడుగుజాడల్లో నడవటం, అది మొట్టమొదటి నీతి క్రియ. మర్చిపోకండి. యేసు ప్రభు పేరిట పాప క్షమాపణ, మారు మనసు ప్రకటించాలి. అది అవసరం. పాప క్షమాపణ రక్షణకు సూచన అయితే, మారు మనసు జీవితాంతం కలిగి ఉండాల్సింది. రోజు వాక్యం వింటున్నప్పుడు, రోజు పరిస్థితుల్లో బాగా ఆకలింపజేసి పరిశీలన చేసినప్పుడు మన మనసు నూతనంగా మారుతూ వెళ్ళాలి. రక్షించబడ్డాం కదా, మనకు మారు మనసుతో సంబంధం ఏముంది అనుకోకండి. ఈ సమయంలో కూడా మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి మన జీవితాల్లో. మీరు మార్చుకోవాల్సిన, నేను మార్చుకోవాల్సిన. అఫ్ కోర్స్ నేను రోజు ధ్యానం చేస్తున్న ప్రతిసారి మార్చుకుంటున్నవి బోలెడు. ఎస్, నేను ఇప్పుడు దాకా ఇలా ఉన్నాను, రాంగ్. వాక్యం అనే అర్థం చూపిస్తుంది నాయన, అవి సరి చేసుకోవాల్సినట్టున్నాయి. సెట్ అయిపోవాలి. ప్రతి రోజు జరగాల్సింది అది. ఏదో అయిపోయాం కదా, మారిపోయాం మొత్తం అని పిచ్చి ఆలోచన ఎవరు చేయకండి. అర్థమైందండి? రోజు మార్చుకోగలగాలి.
నువ్వు మారు మనసు పొందు అని 7 సంఘాల్లో మాట్లాడుతూ ఉంటాడు. సంఘాల్లో ఉన్న వాళ్ళకి మారు మనసు గురించి మాట్లాడటం ఏంటి దేవుడు? ఖచ్చితంగా అవసరమే. మనం ఒక్కొక్క పాత్రలో ఎక్కడెక్కడ తప్పటడుగులు పడుతున్నాయి, వాటన్నిటిని సరి చేసుకోవాలి. అదే మారు మనసు. కాబట్టి ఇది కావాలి యేసు ప్రభు పేరిట. అది నీతి క్రియలు అంటే మొట్టమొదటిది అది. నెక్స్ట్ చూద్దాం 24వ అధ్యాయము మత్తయి సువార్త. మనం ఇంకా 22లోనే ఉన్నాం కాబట్టి 24లోకి ఇంకా రాలేదు కాబట్టి మీరు దాన్ని బట్టైనా కొన్ని ఆన్సర్స్ మీరు చేయకపోయి ఉండొచ్చు. రైట్. మనం ఏం ధ్యానం చేస్తున్నాం చెప్పండి? పెళ్లి వస్త్రము నువ్వు తీసుకొని ఎట్లా నీతి వస్త్రాలు అంటే నీతి క్రియలు అంటే ఏంటి అనే దానిలో మనం ధ్యానం చేస్తున్నాం. వెరీ గుడ్. 24వ అధ్యాయం మత్తయి సువార్త 45వ వచనం నుండి 51వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు మీరు చూడగలిగితే, ఈ ఏడుపు ఇది కూడా ఏంది పరిణామం దేనికి సంబంధించిందో చూడండి. చివరి వచనం ఒకసారి చదవండి, మీకు అర్థం అవుతుంది. 24వ అధ్యాయం చివరి 51వ వచనం. నమ్మకమైన వాడును బుద్ధిమంతుడు. 24వ అధ్యాయం మత్తయి సువార్త చివరి వచనం చదివిన అది అంటే దేనికి తాలూకు? అక్కడ కూడా ఆ పెళ్లి వస్త్రం లేనోడిని వెలుపట కాళ్ళు చేతులు కట్టేసి తోసేయండి, అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుట ఉంటది అన్నారు కదా. ఇక్కడ కూడా ఏడుపు పళ్ళు కొరుకుట ఉండేది. సేమ్ ప్లేస్కి వెళ్ళారంటే సేమ్ పాపం చేసి ఉండాలి. అంతే కదా అర్థం? సేమ్ ప్లేస్కి వెళ్ళారంటే సేమ్ పాపం చేసి ఉండాలి. ఒకే శిక్ష పడిందంటే ఆ శిక్ష తాలూకు నేరం కూడా ఒకటే ఉండాలి. అది మనం పోల్చుకోవాల్సింది. ఇంతకు ఏం నేరం చేస్తున్నాడు అనంటే 45వ వచనం చూద్దాం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడెవడు. మంచి దాసుడు అంటే ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు చెప్పండి చూద్దాం. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏమ్మా? దైవ సేవకుడు గురించి మాట్లాడుతున్నారు. అంత దైవ సేవకుడు గురించి ఫోకస్ చేస్తున్నారు. మీరు గమనించాలి. దైవ సేవకుడు విశ్వాసులు వీళ్ళిద్దరి గురించే నీతి అవినీతి అనేది ఆధారపడి ఉంటది. మీరు ఇప్పటి వరకు చెప్పినవి అన్ని కూడా కొమ్మలు రెమ్మలే. ఇది అసలు వేరుది. వేరు పెద్ద మొదలు ఉంటుంది చూసారా? ఆ మొదలు వేర్లు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. గమనించండి. దైవజనుడు మంచి దైవజనుడిని ఎలా దేన్ని బట్టి మనం కనుక్కోవాలట? తగిన సమయంలో తగిన వేళ తన ఇంటి వారికి అన్నం పెట్టేటటువంటి వాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు ఎంతమంది దైవజనులను తగిన వేళ అన్నం పెట్టే వాళ్ళని చూసారు? అన్నం పెట్టడం అంటే ఏంటి అర్థం? వాక్యం అందించటం. సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చక్కగా అందించటం అన్నం పెట్టడం. నేను అడుగుతున్నాను స్ట్రైట్ క్వశ్చన్ మిమ్మల్ని. రోజు తన మందకి, తన పిల్లలకి, తన కుటుంబానికి, తన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలకి భోజనం పెడుతూ వాళ్ళని ఆత్మీయంగా బలపరుస్తూ పెంచుతూ ఉన్న తండ్రులను ఎంతమందిని మీరు ఇప్పుడు దాకా చూసుకుంటారు? ఒక 10 మంది పేర్లు, ఒక 5 మంది పేర్లు చెప్పండి నాకు. మేము ఇంతవరకు ఒక 5 మంది దైవజనులు ఇలాంటి వాళ్ళని చూసామన్నటువంటి ఒకటి చెప్పండి చూద్దాం. ఒక 5 మంది పేర్లు. లాజరస్ నరసింహులు అన్న గారు, నవీన్ బాబు గారు, సునీల్ అన్న గారు, వంశీ అన్న గారు, దేవకుమార్ అన్న గారు. రైట్ అమ్మా. వీళ్ళు రోజు అంటే వీళ్ళందరూ చెప్తున్నటువంటి మీ పేర్లు చెప్పారు కదమ్మా. చెప్పినటువంటి వాళ్ళందరూ రోజు సంఘస్థులకు ఆత్మీయ ఆహారం అందిస్తున్నారా? బాగా ఆలోచన చేసి చెప్పండి అమ్మా. రోజు కాకపోయినా వారానికి ఒక్కసారి అయినా అందిస్తున్నారు. తగిన కాలం అందు అంటే అమ్మా, నేను అసలు కడప నుంచి చాలా తీక్షణంగా ఆలోచన చేశాను. మధ్యలో 2 రోజులు 3 రోజులు మాట్లాడుతూ ఉంటే సాయంత్రాల్లో నాకు అసలు మనసులో లేకుండా దేవుడు ఒక బిడ్డలను, ఒక కుటుంబాన్ని నాకు ఇచ్చిన తర్వాత వాళ్ళను తగిన కాలమందు ఆహారం పెట్టకుండా చంపేస్తున్నాను బిడ్డలని. ఎప్పుడెప్పుడు ఈ సమయం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాడిని. గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని సాధ్యమైనంత వరకు మీరు ప్రత్యక్షంగా నా దగ్గరకు రాలేరు, నేను మీ దగ్గరికి రాలేను.
ఆ రాలేను కాబట్టి ఏం చేస్తున్నాం అంటే ప్రతిరోజు అందుబాటులో, ఆదివారం నేను ఎందుకు చెప్పలేని స్థితిలో ఉన్నానంటే తెల్లవారే బయలుదేరి వెళ్ళే కడపకు వచ్చే పరిస్థితి ఉంది. దట్టు ఆదివారం అయితే డైరెక్ట్ గా మీరు అందరిని కాకపోయినా కొందరినైనా కలిసి ఒక 3 చోట్ల ఆహారం అందించేటువంటి మహద్భాగ్యం ఉంది కాబట్టి. అంటే దైవజనులలో గుర్తుపెట్టుకోండి, బాధ్యత కలిగిన దైవజనులని ఎవరిని మాట్లాడాలి, ఎవరి గురించి చెప్పుకోవాలని అంటే తన బిడ్డలకు. ఇప్పుడు అమ్మంటే రోజు బిడ్డలు ఎదగడానికి సంబంధించి పూట పూట పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నోళ్ళు కదా అమ్మ అంటే. గమనించండి, అంటే ఎవరి గురించి ఎప్పుడు మనం చెప్పాలి అంటే, ఇప్పుడు నాకు తెలిసి రోజు ఇట్లా కనీసం అంటే వాళ్ళు అట్లాగే మనం కూడా మనలాగే డైరెక్ట్ గా కలవలేకపోయినా కనీసం ఇట్లా గూగుల్ మీట్ ద్వారా ఆన్లైన్ లో మాట్లాడగలిగిన మీకు తెలిసిన దైవజనులు ఇప్పుడు చెప్పండి. రోజు ఆహారం అందించేటటువంటి దైవజనులు మీకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు చెప్పండి పేర్లు. నా ప్రశ్న మీకు అర్థం కాలేదా? యూట్యూబ్ లో మెసేజెస్ లాగా ప్రిజర్వ్ చేసి కూడా అందిస్తున్నారు కదన్నా. గూగుల్ మీట్ ద్వారా మెసేజెస్ ప్రిజర్వ్ చేసి అందిస్తున్నారు. యూట్యూబ్ ద్వారా అన్న, యూట్యూబ్ లో సరిపడంత ప్రతి దినము వినడానికి దాని ద్వారా కూడా అవకాశం ఉంది కదన్నా. ఓకే, ఇది కరెక్ట్ అమ్మా, మంచిగా ఉంటదమ్మా ఇది. అసలు వాళ్ళు వింటారా లేదా ఏంటి అసలు? మీ దగ్గర మిమ్మల్ని రోజు ఇక్కడ మీట్ లో పెట్టి ప్రతిదీ ప్రశ్నించి అక్కడ దీన్ని ఏమనుకుంటున్నారని చేసి మీకున్న డౌట్లన్నీ క్లియర్ చేస్తూ ఉంటేనే కొందరు వెనకబడిపోతున్నారు. అలాంటిది యూట్యూబ్ లో వదిలేసేసే పరిస్థితులు ఉంటే అది అవ్వదు. ప్రత్యక్షంగా దగ్గరుంటేనే కాని పరిస్థితులు. గూగుల్ మీట్ లో ఉండి అన్ని చూసుకునే ఉండే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో మీరు వీడియోలు కూడా ఆన్ చేసుకుని అడుగుతూ ఉంటారు. ఎందుకు అనుకుంటున్నారు? లేదా ప్రశ్న కూడా ఎందుకు అడుగుతున్నావు అనుకుంటున్నారు? మీకు ఎక్కుతుందా లేదా? అదేమన్నా వికటిస్తుందా వికసిస్తుందా? వినబడుతున్న వాక్యం వికటిస్తుందా అని అర్థం కావటానికే ఇవి చేసే పనులు. అంటే మనం అందరం ఏం చేస్తామంటే సాధ్యమైనంత వరకు ఏదో అంటే పలానోళ్ళ మీద మనం ఏదో ఒక విధంగా సెక్యూర్ చేసుకోవాలని ఆలోచన చేస్తాం. ఇక్కడ కూడా నేను చెప్తున్న మాట కాదు, మీరు చెప్తున్న మాట. గత కాలంలో నేను కూడా పొరపాటు చేశానని చెప్తున్నా. నేనేమో ఇప్పుడు ఏదో గొప్ప పనులలో ఉండిపోయాననే విషయం కాదు. గత కాలంలో కూడా కొన్ని సంవత్సరాల తరబడి తప్పు చేశానని చెప్తున్నా. తగిన కాలమందు తన ఇంటి వారికి ఆహారం అందించాలి. వాక్యము అంటే దైవజనుడు నిత్యము దేవుని బిడ్డలకు అందుబాటులో ఉండి వాళ్ళని చూసుకోవాలి. అది డైరెక్ట్ గా కుదరడం లేదు అనుకోండి. కొన్ని పరిస్థితులను బట్టి, సేవా భారాన్ని బట్టో, ఉద్యోగం అలాంటి పరిస్థితులు చూస్తే ఉద్యోగాన్ని బట్టి ఉన్నా కూడా కాపాడుకోగలగాలి. ఇప్పుడు రోజు భోజనం రోజు ఆహారం తీసుకునే బిడ్డలకి వారానికి ఒకసారి ఆహారం తీసుకునే బిడ్డలు ఉన్నారనుకోండి, ఎవరు బాగా ఎదుగుతారు చెప్పండి? రోజు తీసుకునే వాళ్ళు ఎదుగుతారు. మీకు విషయం తెలుసో తెలీదో, చిన్న బిడ్డలు తొందరగా గ్రోత్ వాళ్ళలో ఉంటది. ఎందుకో తెలుసా అండి? తల్లులు చెప్పాలి ముందు. తల్లి పాల వల్ల గ్రోత్ ఎక్కువ ఉంటుంది. తల్లి పాల వల్ల ఇంకా తల్లి పాల వల్ల కరెక్ట్ అమ్మా, 100% కరెక్ట్. వెరీ గుడ్. వాళ్ళు ఎక్కువ సార్లు తాగుతారు. మీరు గమనించండి, గంటకోసారి తాగే పిల్లలు ఉంటారు. అలా వాళ్ళు ఎక్కువ సార్లు తాగటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. అంటే సత్యవాక్యాన్ని ఎవరు ఎంత ఎక్కువగా మనకు అందుబాటులోకి తీసుకుని వస్తారో వాళ్ళనే దేవుడు ఏమని చెప్పాడు చూడండి. ఆ దైవజనుడు ఏమన్నాడు? 45వ వచనం మళ్ళీ చదువుదాం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడు
బుద్ధిమంతుడైన దాసుడు. మంచి దైవజనుడు, బుద్ధిమంతుడైన దైవజనుడు, నమ్మకమైన దైవజనుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే వాళ్ళకు అప్పగించబడిన మందకు ఏదో ఒక రూపేణ ప్రతి నిత్యము అంటే రెగ్యులర్ గా అందుబాటులో ఉండే విధంగా చెయ్యాలి. అది నీతిమంతుడైన నమ్మకమైన బుద్ధిమంతుడైన దైవజనుడు అంటే. బుద్ధిమంతుడు నమ్మకమైన దైవజనుడు దగ్గర ఉంటే మనం కూడా ఏమవుతాం? బుద్ధిమంతులము నమ్మకమైన. అవుతాం. ఎందుకు అవుతాం అని అంటే తండ్రి ఏది చేయట కుమారుడు చూచునో అదే చేస్తారండి. రేపు మీరు కూడా మీరు సిస్టర్స్ మీటింగ్లు, సిస్టర్స్ కి సంబంధించి రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు ఎదిగినటువంటి వాళ్ళు. అలాగే మీ గర్భవాసం లేదా మీరు కట్టుకున్నటువంటి దైవజనులు ఉంటారు కదా బ్రదర్స్, వాళ్ళను కూడా కాపర్లుగా ఎదిగించి సంఘాన్ని చూసుకోగలిగినటువంటి బాధ్యత ఇవ్వగలగాలి. చాలా ముఖ్యమైనది. నీతి అంటే ఇది, ముఖ్యంగా నీతి అంటే ఇది. రైట్, ఆఖరిగా చూద్దాం. రాజమండ్రి నుండి రాజేష్ బ్రదర్ అని ప్రతిరోజు గూగుల్ మీట్ ద్వారా అందిస్తా అంటారు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఒక్క పేరు వచ్చింది రాజమండ్రి నుంచి సోదరులు రాజేష్ గారు. ఈ మధ్య కాలంలో ఒక 1 year కాలంగా వాక్యం అందిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు కూడా వెరీ గుడ్ అమ్మా. మీ నుంచే ఆ పేరు రావాలండి, రాకపోతే నేనే చెప్పేవాడిని. తమ్ముడు దేవకుమార్ కూడా రోజు ఏమండి ఎంత సవాలుకరమైంది అనుకుంటున్నారు? ఇది చిన్న విషయం కాదండి. అది అసలు రోజు మీరు రావడానికే ఇబ్బంది ఉంటది కదా కొందరికి, రావడమే ఇబ్బంది అయితే వచ్చి వినడానికి జస్ట్ అదే కష్టమైతే ఎంత పరిశ్రమ ఉంటుంది అనుకుంటున్నారు? ఒక్క విషయాన్ని కూలంకషంగా దాన్ని బాగా వండి వార్చి సిద్ధపరిచి మీకు ముందు పెట్టగలగాలంటే చిన్న విషయం అండి. అసలు మరలా మీలో ఉద్దండ పిండాలు ఉన్నారు. ఎందరెందరో విషయాలు మా దైవజనుల దగ్గర నేర్చుకుని వచ్చి ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ అందించాలంటే మామూలు విషయం చెప్పండి. ఏనుగులు తినే వాళ్ళకి ఏనుగులే పెట్టాలి, ఏనుగులో పెండకుడు పెట్టకూడదు కదా. దానికోసం చాలా కష్టం ఉంటుంది. ఒక్కరోజు 2 రోజులు అండి బాబు, ఒక్కరోజు 2 రోజులు నిత్యం. ఇప్పుడు అన్నదానం అప్పుడప్పుడు చేస్తూ ఉంటేనే వామ్మో అనుకుంటాం మనం. రోజు చేసేవాడిని చూస్తే, రోజు అన్నదానం చేసేవాడిని చూస్తే మనకు అమ్మో అసలు ఏంటిదా, ఎక్కడి నుంచి వస్తుంది ఏంటిది. మీకు కూడా నాకు తెలిసి రోజు వింటున్నటువంటి వాళ్ళకి ఏ డౌట్ వస్తుందంటే, ఒక రోజు చెప్పింది ఇంకొక రోజు ఉండదు. మెనూలో లిస్ట్ ఏమైపోతా ఉంటుంది, పెరిగిపోతూ ఉంటుంది. మంచి హోటల్ అని అంటే దాంట్లో మెనూ చూస్తేనండి పెద్ద క్యాట్లాగ్, పెద్ద పుస్తకంలాగా ఉంటది. వాడు ఎన్ని వండి వారుస్తాడని అంటే పెద్ద పుస్తకం ఉంటది. దాన్ని తిప్పుతూ ఉంటే ఒక వెరైటీ వస్తుంది, తిప్పుతూ ఉంటే వెరైటీ వస్తుంది. అలా అందించగలగాలి. అప్పుడు అతడు ఆ దైవజనుడే ఎవరు అని అంటే బుద్ధిమంతుడు నమ్మకమైన వాడు అని అర్థం. అటువంటి నమ్మకమైనటువంటి వాళ్ళతో, అటువంటి బుద్ధిమంతులతో కలిసి జీవించటం వల్ల, ప్రయాణం ఆధ్యాత్మిక జీవితం కొనసాగించటం వల్ల మనం కూడా ఏమవుతాం అంటే నీతిమంతులం అవుతాం, బుద్ధిమంతులం అవుతాం, నమ్మకస్తులం అవుతాం. నమ్మకమైన వాళ్ళకి దీవెనలు మెండు, నమ్మకమైన దైవజనుడికి దీవెన ఎప్పటికైనా దేవుడి నుంచి. రైట్, తర్వాత చూద్దాం. 3వదిగా చూద్దాం. నీతి క్రియల దగ్గర మనం ఉన్నాం, గమనించండి. నీతి క్రియల దగ్గర ఉన్నాం. ఈ నీతి క్రియల్లో ఇప్పుడు దాకా 2 విషయాలు చూసాం. ఈ 2 విషయాల్లో మనకి ఏం కనపడుతుంది చెప్పండి? ఇద్దరే కనబడ్డారు. ఎవరెవరు? అమ్మమ్మ కాదమ్మా, వ్యక్తులమ్మ. దైవజనుడు, విశ్వాసులు. మీరు రాంగ్ కు వెళ్ళకూడదు, పర్ఫెక్ట్ గా ఆ విషయాల దగ్గరే ఉండాలి. ఇద్దరు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూసింది సేవకుడు నమ్మేవాళ్ళు. అలాగే ఇక్కడ 24వ అధ్యాయంలో చూసింది సేవకుడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు. రైట్, ఇంకా చూద్దాం. 25వ అధ్యాయం 41వ వచనం నుండి చూద్దాం. 41వ వచనం నుండి 46వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను చూస్తే వీళ్ళు కూడా ఎక్కడికి పోతున్నారట? 41వ వచనంలో చూడండి, ఎక్కడ పోతున్నారు వీళ్ళంతా? అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూచి, శపింపబడిన వారిలారా, నన్ను విడిచి అపవాదిని వాని దూతలను సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.
నేను ఇప్పుడు చాలా ఒక్క నిమిషం. సో ఇప్పుడు వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళారు? నిత్యాగ్నికి వెళ్ళారు, నిత్య శిక్షకి వెళ్ళారు. వాళ్ళు నిత్య శిక్షకి వెళ్ళడానికి కారణాలు చూసాం మనం. ఇతన్ని కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ పడేయండి. ఇక్కడ కూడా వీళ్ళు నిత్యాగ్నికి పోతున్నారట. ఎందుకు పోతున్నారట? 42వ వచనం, నేను ఆకలిగా ఉన్నాను, మీరు భోజనం నాకు పెట్టలేదు. దప్పిగా ఉన్నాను, మీరు నాకు దాహం ఇవ్వలేదు. పరదేశినే ఉన్నాను, మీరు నన్ను చేర్చుకోలేదు. దిగంబరనే ఉన్నాను, మీరు నాకు బట్టలేదు. రోగినై చెరసాల్లో ఉన్నాను, మీరు నన్ను చూడరాలేదు. ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఎందుకు పోతారు అని అంటే, ఎవరైనా నిత్యాగ్నికి యేసు ప్రభుకే, ఏ ప్రభు అయితే మనకు రక్షణకు కారకుడయ్యాడు, మన పాప శాప విమోచనకు కారకుడయ్యాడు, మనం పరలోకి వెళ్ళడానికి కారకుడయ్యాడు, మనం ప్రార్థన చేసిన దేవుడి దగ్గర ఆ ప్రార్థన తీసుకెళ్ళడానికి కారకుడయ్యాడు. అటువంటి ఆయన్ని ఇంత దారుణంగా ఆకలిగొన్న అన్నం పెట్టలేదట, దప్పిగొన్న నీళ్ళే వేయలేదట, పరదేశీ ఉంటే చూడరాలేదట, దిగంబరే ఉంటా కూడా బట్టలేదంట, చెరసాల్లో రోగిలా ఉంటే చూడరాలేదట, చెరసాల్లో ఉన్నా చూడరాలేదట. ఏంటిది? ఇంత పెద్ద నేరారోపణ చేస్తున్నాడు ఏంటి? ఏంటి నీకు వస్త్రాలు లేవే, పెళ్లి వస్త్రాలు లేవే అన్నట్లేదు ఇక్కడ. మరి ఏంటి ఆ పెళ్లి వస్త్రాలు అని అంటే 44 వచనంలో, అందుకు వారు, ప్రభువా మేము ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట, దప్పికొని ఉండుట, పరదేశీ ఉండుట, దిగంబరమే ఉండుట ఎన్నో, రోగి ఉంటే ఎన్నో, చెరసాల్లో ఉండట ఎన్నో చూచి నీకు ఉపచారం చేయకపోతే అని అడిగాను. డౌట్ పడ్డారు. నేను ఎప్పుడు చేయలేదు ప్రభు, అసలు నువ్వు ఇలాంటి స్థితిలో ఉంటే నేను నిన్ను పట్టించుకోవా అని అంటే, అప్పుడు అన్నటువంటి మాట ఏమని? 45వ వచనం, అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరినైనను మీరు ఇలాగు చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో అన్ను. వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవానికి వెళ్తారు. నీతిమంతులు అంటే ఎట్లా ఉంటారట? ఇప్పుడు చెప్పండి. నిత్యాగ్నికి కాలు చేతులు కట్టబడి వెలుపలి చీకట్లోనికి పంపించాలి, ఏడుపు పళ్ళు కొరుకు ఉండే పరిస్థితుల్లోకి ఎవరు వెళ్తారు? అక్కడ కాకుండా మరి పరలోకానికి ఎలాంటి వాళ్ళు వెళ్తారని చెప్తున్నాడు చెప్పండి ప్రభు. ఆకలి వారికి అన్నం పెట్టడము, బట్టలేని వారికి బట్టలు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి ఇప్పుడు ఇది? అల్పులైన వారి గురించి. అమ్మా మీకు ఇంకా క్లారిటీగా తెలియటం లేదు. ఈ నా సహోదరులు అన్నాడు, ఈ నా సహోదరులు అన్నాడు. బోధకుల గురించి అన్న. సహోదరులు అంటే ఎవరని చెప్పాడు యేసు ప్రభుల వారు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? పరలోకమందున్న నా వాక్యం ప్రకారం అనుసరించి నడుచుకునే వాళ్ళని. అది అంటే మనం ఎవరిని చూసుకోవాలమ్మా? ఎవరికి కొమ్ముగాయాలి చెప్పండి ఇప్పుడు? క్రైస్తవులు. ఎవరైతే వాళ్ళు నీతి క్రియలు అనుసరించి నడుచుకుంటున్నారు, ఆ దైవజనాన్ని మాత్రమే అనుసరించారు. వాళ్ళను చూసుకోగలగాలి, వాళ్ళకు ఏ లోటు రానియకుండా చూసుకోగలగాలి. నేను ఎందుకే చెప్తున్నాను, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేనున్న తరంలో కుదరలేదు అనుకోండి, తర్వాత తరంలోనైనా మీ వల్ల కాలేదనుకోండి, మీ తర్వాత తరంలోనైనా సాధించుకోవాల్సింది ఒకటే. మొత్తం సమస్తాన్ని పెట్టి చక్కగా చూసుకుంటున్నటువంటి దైవజనుడికి వేరే ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా, అంటే వాడు నిజంగా చెప్పాలంటే ఏ పని చేయకుండా, మా పనే చూడయ్యా, ఆన్లైన్లో చెప్పు, మా పెళ్ళిళ్ళు దగ్గరుండి చేయించు, మా పిల్లలకు పుట్టినరోజులు దగ్గరుండి చేయించు, మాకు భూస్థాపన కార్యక్రమాలు చేయించు, మేము ఇరుకుల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మమ్మల్ని వచ్చి మమ్మల్ని ధైర్యపరచు, రకరకాలైనటువంటి సమస్యలు, బైబిల్ పరంగా వచ్చినటువంటి సమస్యలు నువ్వు తీర్చు, అన్ని విధాలుగా. అంటే దైవజనుడు అనగానే ఒక మనిషి పుట్టుక దగ్గర నుంచి అతన్ని భూస్థాపన చేసేంత వరకు అన్ని దానిలలో ముందుండి అన్ని చూసుకోవాల్సిన వాడు ఆత్మీయ జీవితాన్ని. కాబట్టి అటువంటి ఆత్మీయ జీవితాన్ని చూసుకునే దైవజనుడి విషయంలో మనం అన్ని మనమే ఉండగలగాలి. ఒక్కటి కూడా అతనికి ఏ ఇరుకు ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఎందుకంటే ఒక కుటుంబంలో తండ్రి లేకపోతే ఎంత సమస్య ఉంటుందో, ఎంత ఇరుకు ఉంటుందో, ఎంత ఇబ్బంది ఉంటుందో, అలా కంటికి రెప్పలా చూసుకునేటటువంటి ఆత్మీయ తండ్రి లేకపోతే ఆ గుంపు, ఆ మంద అంత ప్రమాదంలో పడిపోద్ది.
కాబట్టి ఏం చేసుకోగలగాలి అని అంటే దేవుడు కూడా చెప్తున్న విషయం ఏంటంటే వాళ్ళను మనం ఏదేదో అనుకుంటూ ఉంటాం, ఎవరినెవరినో చూడాలి, వాళ్ళు చూడడానికి ముందు ఇంట్లో ఉన్న సొంత వాళ్ళ సంగతి ఆలోచన చేయండి. అది చెప్తున్నాడు. సంఘంలో ఉన్న సొంత వాళ్ళ సంగతి ఆలోచన చేయి నాయనా. నీకు తెల్లవారి లేస్తే నీకు ఎవరు చూసుకోగలిగిన పరిస్థితి, ఆత్మీయ జీవిత పరిస్థితులు, నీ స్థితిగతులు ఈరోజు ప్రపంచంలో ఎవరైనా పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయా? ఎవరికి వారు యమునా తీరే అనే పరిస్థితులు ఉన్నాయే? తెల్లారు లేస్తే మీరు గుర్తొచ్చేటువంటి వాళ్ళు ఉన్నారే, మీకోసం ఎప్పుడు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారే, మీరు బాగుండాలని ఆ తపన పడే వాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళని నువ్వు చూసుకో. దేవుడు చెప్తున్న విషయం ఒకటే ఒకటి, నువ్వు ఎక్కడెక్కడో వెళ్ళి ఉద్ధరించాల్సిన పని లేదు. నువ్వు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, ఎంట గెలుచు తర్వాత రచ్చ గెలుచు అంటే మీ దగ్గర ఏ దైవజనులు నిజంగా దేవుడి కోసం మిమ్మల్ని నిలబెట్టాలన్నటువంటి తపన కలిగి నిత్యము మీకు మంచి బలవర్ధకమైన ఆహారం పెట్టి సిద్ధపరుస్తూ ఉంటారు. మీ బాగోగుల విషయంలో, ఆధ్యాత్మిక బాగోగుల విషయంలో శ్రద్ధ కలిగి ఉంటారు. వాళ్ళను దయచేసి ఏ కష్టం రాకుండా చూసుకోండి. దేవుడు చెప్తున్న మాట ఇదే. అది నీతి క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలు. ఎవరి వల్ల అయితే ఈరోజు ఆధ్యాత్మిక స్థితిగతుల్లో ఇంత స్థితిలో ఉన్నామో, ఎవరైతే మనం ఇప్పటికీ పెంచి పోషిస్తున్నారో ఆధ్యాత్మికంగా, వాళ్ళ విషయంలో మనం ఏం చేయాలంటే బాధ్యత కలిగి జీవించగలగాలి అనేది. ఇందులో బాధ్యతలు నిర్వర్తించలేకపోయినటువంటి వాళ్ళ జీవితాలు ఏమైపోతాయంటే, అదే అంటాడు 14వ వచనంలో అన్న మాట, అనేకులు ఏమవుతారు? పిలువబడిన వాళ్ళు అనేకులు, కానీ ఏర్పరచబడిన వాళ్ళు కొందరే. ఆ కొందరి జాబితాలో మనం ఉండగలగాలి. నేను ధైర్యంగా ఒక స్థితిలోకి, ఒక దైవజనుడు ధైర్యంగా నేను సేవ చేస్తే సేవ చేయాలండి. కొన్ని దేశాల్లోనండి కొన్ని ఉద్యోగాలు ఇష్టంగా చేస్తారట, అదొక డ్రీమ్ అంటారట. మన దేశంలోనైతే ఏం డ్రీమో తెలుసా మీకు? డ్రీమ్ జాబులు ఏంటో తెలుసండి? ఖచ్చితంగా ఈ జాబ్ ఖచ్చితంగా కొట్టాలండి జీవితంలోని పెద్దగా గోల్ గా పెట్టుకునేటువంటి జాబ్ ఒకటి ఉంది. అదేంటంటే ఐఏఎస్ ఐపీఎస్ ఒక డ్రీమ్ జాబ్. కొన్ని దేశాల్లో టీచర్ ఉద్యోగం ఒక డ్రీమ్ జాబ్. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో, ప్రతి ప్రదేశంలో ఒక డ్రీమ్ జాబ్ ప్రతి వ్యక్తికి, ఒక భక్తుడికి ఏం డ్రీమ్ జాబ్గా ఉండాలంటే దైవజనుడు అవ్వాలి. ఎందుకంటే అలా దైవజనుడు అయితే, ఇప్పుడు ఎదిగొచ్చిన బిడ్డలు 4 ఉంటేనే ఒక తండ్రి కుటుంబంలో, ఆ తండ్రికి ఏ ఇబ్బంది ఉండదు కదండి, అవునా కాదు? అలాంటిది ఒక సంఘంలో 100 మంది పిల్లలు ఉంటే ఆ దైవజనుడికి ఇబ్బందులు కలుగుతున్నాయంటే ఏంటి అర్థం? ఇంకా ఈ బిడ్డలు ఎదగదలకు రాలేదు అని అర్థం. వచ్చారు అని అంటే ఆ తండ్రికి హ్యాపీ. ఈరోజు నాకు 100 మంది పిల్లలు చేతికొచ్చేస్తున్నారు. ఆ ఎదిగొస్తున్నటువంటి బిడ్డలను చూస్తే ఎంతో సంతోషం. అలాగా అందరూ ఎదిగొస్తే అన్ని విషయాల్లో ఎంత బాగుంటుంది. కనుక నీతి క్రియలంటే ఇవి, ముందు వీటి మీద ఫోకస్ చేయండి. మీరు ఈ విషయాల్లో ముందు ఎదిగించండి. రేపు ఎవరైనా దైవజనుడు అయితే చాలురా బాబు అన్నటువంటి స్థితిలో ఉండాలి. ఇక గవర్నమెంట్ జాబ్ అనే దాని గురించి కూడా ఎవడు ఆలోచన చేయకూడదు. ముందు మమ్మల్ని నువ్వు చూసుకో, నీకు ఏం కావాలి మేము చూసుకుంటాం. ఎంతమంది ఉన్నామే మీకు, నువ్వు మాకు ఒక్కడే ఉన్నావు. ఎందుకంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆత్మీయ తండ్రి ఎప్పుడైనా ఒకడే, తండ్రులు అనేకులు లేరు అంటాడు కదా. బాబాయిలు, పిన్నులు, పెద్దమ్మలు, పెదనాయనలు వీళ్ళందరూ ఉండొచ్చు మీకు. ముందు వాళ్ళందరూ తండ్రి కానటువంటి వాళ్ళ ప్లేస్మెంట్ వేరే, తండ్రే. కాబట్టి ఆ ఒక్క తండ్రిని ముందు కాపాడుకోగలగాలి. అది ప్రాముఖ్యమైనది. సో జాగ్రత్త వహిద్దాం మనం అందరం. ఇప్పటి వరకు పిలువబడినటువంటి వారి జాబితాలోనే ఉన్నామేమో, ఏర్పరచబడిన వారి జాబితాలో కూడా వెళ్ళటానికి గట్టి ప్రయత్నం చేసి దేవుడి సహాయాన్ని కోరి, దేవుడి మన మీద నేరారోపణ చేయకుండా, పెళ్లి వస్త్రాలు ఎక్కడున్నాయని అడగకుండా, నిత్యాగ్నికి పోండి అని మన గురించి శపించబడిన వారులారా అని అనకుండా జాగ్రత్త వహించుదుముగాక. ఆమేన్. ఒకరు ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం. అన్న, ప్రతిదినము గూగుల్ మీట్ ద్వారా మెసేజ్లు, వాక్యం అంటే ఆహారం అందించే వాళ్ళల్లో గాంధీ సార్ ఒకరున్నా.
గాంధీ అన్నది మనము ఇది కూడా గాంధీ అన్నది మనం గట్టిగా చెప్పడానికి లేదమ్మా. ఎందుకంటే మోసెస్ సార్ అనుకుంటున్నా. అంటే వారు ప్రతిరోజు ఏర్పాటు చేస్తున్నారు కదన్నా. అంటే అదే సార్ చెప్పడం లేదానన్న. అవునమ్మా. మెయిన్ ఓకే ఇప్పుడు ఓకే అన్న. ఇప్పుడు నేను 2 పూట్ల చెప్పలేకపోయినా ఏం చేస్తున్నానంటే ఒక పూట అయినా తీసుకుంటున్నా కదమ్మా. ఓకే అన్న. అలా కొంతమంది నన్ను ప్రశ్నించినారన్న, ప్రతిరోజు అన్నే తీసుకుంటున్నాడు ఏమి తెల్లవారుజామున అని కూడా కొంతమంది ప్రశ్నించడం జరిగింది నన్ను. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఏం చెప్పారమ్మా? అని అంటే అన్నకు ఈవినింగ్ ఇది లేదు, ప్రతిరోజు ఉదయం మార్నింగ్ తీసుకోవాలన్న డ్రీమ్ అన్నది. అట్లా నేను వాడబడాలి అన్న ఇదితో అన్నయ్య తీసుకుంటున్నాడు ప్రతిరోజు. అంటే వచనం వెంబడి వచనము వివరించడానికి సరిపోదని కనుక ప్రతి మార్నింగ్ అన్నీ తీసుకొని కంప్లీట్ చేయాలని ఆ వ్యయం పెట్టుకున్నాడు అని చెప్పినాను. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ మనం పిల్లలను కూడా ప్రోత్సహించాల్సినటువంటి, రాబోతున్నటువంటి జూనియర్స్ ని ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి నేను ఈవినింగ్ అలా మీకు లాగా అనుకుంటే ఇంకా ప్రతి వారు గూగుల్ మీట్ ఏర్పాటు చేసి ప్రతిరోజు నడిపించాలంటారన్న మీరు చెప్పేది? అంతే కదమ్మా. ఇప్పుడు మీ అట్లంటే ప్రతి వారు ఏర్పాటు చేయాల్సి వస్తుందన్నా. చేసుకోనమ్మా, తప్పేముందమ్మా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళే వారు అక్కడికి వెళ్తాంటారన్నా. అందరూ వినేది ఇప్పుడు చిన్న మాట చెప్తానమ్మా. ఇప్పుడు మనం లోకమంతటిని ఉద్ధరించలే కదమ్మా. మనకెందుకు కొంతమంది పిల్లలతోనే ఆపేసుకున్నామమ్మా బిడ్డలను కనడంతో చెప్పండి. అందరినీ చూసుకోలేము, అందరినీ పోషించలేమని. అంతే కదా. ఇప్పుడు నేను ఎంతమందిని చూసుకోగలను మీరు చెప్పండి. పోనీ ఎవరైనా ఎంతమందిని అయినా చూసుకోగలరు చెప్పండి. ఇది ఎవరి పిల్లలు వాళ్ళు చూసుకోవటం తప్పమ్మా. ఎవరి పిల్లల్ని వాళ్ళు చూసుకోవటం తప్ప? ఏం కాదన్నా, తప్పేం కాదు. బంగారంగా అసలు వాళ్ళ బాధ్యతే అది. ఇంకోటి ఏంటంటే నేను ఈవినింగ్స్ కూడా తీసుకోగలను మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు అనుభవాలతో తండ్రికి ఉన్నటువంటి పరిస్థితులు, ఆత్మీయ తండ్రికి ఉన్నటువంటి స్థితిగతులు, పరిస్థితులు, అనుభవాలు పిల్లలకు రావమ్మా. అది ఎట్టి పరిస్థితులు మీరు ఆలోచించండి. అంతవరకు ఎందుకు మీరే చెప్పండి. నాతో పాటు మాట్లాడుతున్న వాళ్ళు చూస్తున్నారు కదా, మీకు బాగా ఆహారం ఎక్కడ దొరుకుతుంది? ఎవరు అందిస్తూ దొరుకుతుంది చెప్పండి. మాట్లాడట్లేదు. నా ప్రశ్న అర్థమవుతుంది అమ్మా. చెప్తానా? ఇప్పుడు నాతో పాటు మాట్లాడుతున్నారు కదమ్మా గూగుల్ మీట్ లోనే అందరూ మాట్లాడుతున్నప్పుడు మీకు మంచి ఆత్మీయ ఆహారం, మీకు ఉన్నటువంటి డౌట్లు క్లియర్ అయిపోవటం, బాగా వికసించింది ఆత్మీయమైనటువంటి పరిస్థితి అనేది ఎవరు మాట్లాడినప్పుడు బాగా అనిపిస్తుంది మీకు అని అడుగుతున్నా. మీ తర్వాత నవీన్ బాబు గారు చెప్పినప్పుడు ఇంకా తర్వాత ఎన్ని వద్దమ్మా, ముందు చెప్పండి. ఫస్ట్ ఎవరు ఫస్ట్ చెప్తే మాట్లాడితే బాగా అర్థం అవుద్ది మీకు. మీరే అన్న. మాట్లాడితే బాగా అర్థం అవుతుంది కదా. ఇప్పుడు అలాంటప్పుడు ఏం చేసుకోగలగాలి అని అంటే సాధ్యమైనంత వరకు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలండి. కాబట్టి అలాగా మంచిగా అన్ని నేర్చుకోగలిగినటువంటి పరిస్థితి ఉండాలి అనేటటువంటిది మనకు ఉండగలగాలి. అంతే తప్ప మనం ఇదేదో వ్యక్తి పూజకి వెళ్ళిపోతున్నాం అనే ఆలోచన చేయకండి. అసలు అట్లా వెళ్ళిన పరిస్థితి ఉంటే నేనే దాన్ని ఖండిస్తా. మనకు అది వద్దు, అవసరం లేదు. అటు ఎవరికి వాళ్ళు 100% వాళ్ళ సంఘాలకు సంబంధించి గూగుల్ మీట్లు ఏర్పాటు చేసుకుంటారో, లేకపోతే జూమ్లు ఏర్పాటు చేసుకుంటారో, లేకపోతే డైరెక్ట్ గా వాళ్ళు కొన్ని సంఘాల వాళ్ళకి వేరే పనులు ఏమి ఉండవు కాబట్టి వాళ్ళు రోజు ఫిజికల్ గా కూడా సంఘంలో కూడా కలుసుకోవడానికి వాళ్ళ అవకాశాలు ఏర్పాటు చేస్తారు. ఏ విధంగానైనా సరే బిడ్డలకు మంచి ఆహారం అందుబాటులోకి తీసుకురావాలి. హోమ్ డెలివరీ, ఆన్లైన్ డెలివరీలు చెయ్యాలి కుదరటప్పుడు. కాబట్టి ఎవరైనా ఇట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అర్థం కాకే మాట్లాడుతున్నారు, తెలియకనే మాట్లాడుతున్నారు తప్ప మరొకటి కాదు. ఓకే, ఇంకేమన్నా డౌట్లు ఉంటే అడగండి. అలాగంటే అన్న శంకరాపురం వాళ్ళు మీకు శంకరాపురం దండు వాళ్ళే ఇంకా మీకు అక్కడ జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా మేము ఏర్పాట్లు చేసుకుంటే మేము అసలు మీ మాటలు వినలేము, మేము రాలేము. నేను ఒకటే చెప్పేదమ్మా, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాస్తవంగా 2 వ్యక్తులకు బాధ్యత ఉంటుంది. మొదటిది
బాప్తీసం ఇచ్చినటువంటి వ్యక్తులకు ఆత్మల బాధ్యత ఒకటి. రెండవది, పెంచుతున్నటువంటి తండ్రికి రెండో బాధ్యత ఉంటుంది. అంటే తండ్రులు రెండు రకాలు. ఒకటి కన్న తండ్రి ఆత్మీయంగా, రెండు పెంచుతున్న తండ్రి. కాబట్టి మీరు ఆత్మీయంగా నా ద్వారా మీరు దేవుడికి రాజ్యంలోనికి రాకపోయినా పెంచబడుతున్నటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి మీరు వచ్చి వినొచ్చు. అది మీ ఆలోచన మీద ఆధారపడి ఉండేది. మేము ఆత్మీయంగా పుట్టకపోయినా పెంచబడుతున్నాం కదా, పెంచుతున్న తండ్రి అనేటటువంటి ఆప్షన్ ఉండేటటువంటి దానికి మీరు ఇష్టపడగలిగితే మీరు రావచ్చు. లేదు అని అంటే మాకు పెంచేతాడు, ఆత్మీయంగా కన్న తన్ను ఉన్నాడు, ఆత్మీయంగా పెంచుతున్న తన్ను ఉన్నాడు అంటే నా దగ్గర రావాల్సిన అక్కరే లేదు. 100% మీ సంఘాలలో మీ దైవజనుడు బాధ్యత అది. కాబట్టి నేను ఒక దైవజనుడికి రెండు రకాలైన వ్యక్తుల మీదే బాధ్యత ఉంటుంది. ఒకటి ఆత్మీయంగా కన్నటువంటి తండ్రికి బాధ్యత ఉంటుంది, రెండవది పెంచుతున్న తండ్రికి బాధ్యత ఉంటుంది. నేను రెండు రకాలైనటువంటి పాత్రలో ఉన్నా కాబట్టి ఈ పాత్రలో అన్న ఉన్నాడు అనుకున్నటువంటి పరిస్థితి ఉంటే మీరు రావచ్చు. లేదు మాకు కూడా మమ్మల్ని పోషించేటటువంటి స్థితిలో ఉన్నటువంటి దైవజనులు మాకున్నారంటే 100% బంగారంగా మీరు అక్కడికి వెళ్ళండి. ఎందుకనంటే గొప్ప దైవజనుడు పౌలు గారు సైతం నేను మేరకు మించి అతిశయపడను అంటాడు. మా పరిధిలో మేము ఉంటాం, మా లిమిట్స్ లో మేము ఉంటాం అంటాడు. కాబట్టి నేను కూడా ఏదో మొత్తం ప్రపంచంలో ఉండాలి అందరూ నా దగ్గర రావాలని పొరపాటును కూడా అనుకో. అది నాకు కూడా తలకు మించిన భారమే. నా బిడ్డలు నేను ఆత్మీయ కన్న పిల్లలు, నేను పెంచుతున్న పిల్లలు నా దగ్గర ఉంటే చాలు. అలా మీరు అనుకుంటేనే ఉండండి. అలా లేని పక్షాన ఉన్నారనుకోండి, ఏదో వచ్చి కొన్ని మాటలు నేర్చుకోవడమో లేకపోతే లేదో చేసి పోదాం అనే పరిస్థితులు ఉంటే దానివల్ల ఫలభరితం కాదు. అర్థమైందమ్మా? అమ్మా మాట్లాడండి. అర్థమైందినా? రైట్. ఒకరు ప్రార్థన చేయండి దయచేసి.